ఇవైతే మనం పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి. బస్సులో మనకు కరెక్ట్గా 7:15 అవుతుంటాయి. ఇప్పుడే జస్ట్ దిగాం. ఇప్పుడు అంతా దిగుతున్నారు అనమాట. ఇవ్వండి ఇవైతే మన వాళ్ళందరూ అయితే ఇంకా లైన్ దిగుతున్నారండి. వెళ్తున్నావా? ఇకైతే మేము అన్నీ ఇంకా సామాన్లన్నీ డిక్కీలో అన్నీ తీసుకొని మోసుకొని వెళ్తున్నామండి. ఇక్కడ రారా తీసుకురా. ఇంకైతే మనం అయితే ఇప్పుడే దగ్గరికి అయితే వచ్చామండి. మనలో అయితే ఇలాగ డెకరేషన్ అయితే మొత్తం ఇది చేశారండి. ఇకైతే అందరం అయితే మనం అందరం ఇక్కడికైతే వచ్చామండి మొత్తం అందరం. ఇక మనకి ఇక్కడ మనం తెచ్చిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ప్లేస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండి ఇంకా మరి వీళ్ళు కూడా బాగానే అంతా అరేంజ్మెంట్ అంతా బాగా చేశారు. ఆ డీజేలు కూడా బాగా ప్రిపరేషన్ చేశారు. ఇప్పుడైతే ఇంకా మనకి అరేంజ్మెంట్లు అయితే మనకి ఇలా ఈ రకంగా అయితే చేశారండి. ఇంటి దగ్గర పెళ్ళి. ఇదండి మండపం అయితే ఇక్కడ ఇంటి దగ్గరే పెట్టుకున్నారు అనమాట. ఇదైతే హౌస్ ఇది. ఇదైతే మండపం అయితే అరేంజ్మెంట్ బాగా చేశారు. చాలా ఆర్టిఫిషియల్ సంబంధించిన ఫ్లవర్స్ అండి ఇవన్నీ. చాలా బాగుంది డిజైన్ కూడా. అడిగి ఎవర్రా వీళ్ళ తీయా వద్దు సరే జాతకు వచ్చారా? जम्बो स्वीट में बर्दवर्षे बर्दगण्डे में दक्षिण दिग्भागे श्रीशैलस्य
ఈశాన్య ప్రదేశే కృష్ణా గోవర్ధనవర్యార్ మధ్య ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుజన సన్నివాసం వర్తమాన వ్యవహార విజ్ఞానమానేన స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శశిరతో మకరం మాఘమాసే కృష్ణ శుక్లపక్షే ద్వితీయాం వాసరః వాసరస్తో భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభదిద శ్రీమాన్ గోత్రః పైడిపాల గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్ని सरस्वती रामदेस्य सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्यव्यायिनाष्टैर्यां यत्न చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సాగ్ర శతవర్ష సహజీవన సిద్ధ్యర్థం పాణిగ్రహణ సమయే కన్యాదానం అహం కరిష్యే ఓం కన్యాదాన సమయే వరపూజాం కరిష్యే ఓం శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య మీ కుమార్తెను కన్యాదానం చేస్తున్నారు కన్యాదానం చేయాలంటే మొట్టమొదటిగా అబ్బాయికి వరపూజ చేయాలి సాక్షాత్తు ఇక్కడ వరుణ్ణి మహావిష్ణు స్వరూపంగా భావించి అల్లుడు గారి యొక్క కాళ్ళు కడగాలి దాన్నే వరపూజా కార్యక్రమం అంటారు ఇక్కడ కడిగేది మధువు కాదు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావించి అల్లుడు గారిని మహావిష్ణు స్వరూపున్నారు మీరేమని చెప్తున్నారు ధర్మార్థ ఇప్పటి నుంచి మొన్నటి దాకా ఇప్పటి వరకు మీరు చూసుకున్నారండి చక్కగా ఇప్పటి నుంచి ధర్మార్థ కామ్య మోక్షాల్లో మీ అమ్మాయిని చిరసమానంగా చూసుకుంటారని మీరు కూడా నాది చరామి అని చెప్తున్నారు వచ్చినటువంటి పెళ్లి పెద్ద సాక్షిగా పంచభూతాల సాక్షిగా గోమాత సాక్షిగా చెప్పడం జరుగుతుంది ఓం కన్యాదానం దివ్య మహాసంప్రదాయ మమ భజంత్రీలు వాయించున్నాను కన్యాదానం దివ్య మహాసంప్రదాయ మమ దాంట్లో పెట్టేసింది ఓం దేవస్య సవిత ప్రసవేష్వినోర్బాహుభ్యాం భూష్ణోస్త్రాభ్యాం ప్రతిగృహ్ణాతు కన్యాదానం సంప్రదాయ ఇదైతే పెళ్ళి అయితే అయిపోయిందండి అందరూ అత్యంతరం అయితే మనకి అందరూ నూతన దంపతుల్ని ఆశీర్వదిస్తున్నారు అందరూ
మనిషిని తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టు మనిషి తలచకుండా ఏ చెట్టగా మన రోజు మనకుంది మల్లయ్య ఆమె ఈశాన్యముఖంగా ఉంటున్నానా చక్కగా అమ్మాయి బెల్లం దండం పెట్టుకో వాళ్ళు చేయి పెట్టుకో కనపడితే కనపడదు అండ్ అందరికీ మరి ఈ రోజు కూడా మా చెల్లిని వాళ్ళు కూడా పెళ్లి కూతురు చేసాము పొద్దున్న. మరి మధ్యాహ్నం అయితే ఆ పెళ్ళిళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కొంతమంది వచ్చి ప్రదానం చేసి వెళ్ళారనమాట. మనమైతే పొద్దున కూడా పెళ్లి కూతురు చేసి ఇంకా మనకి ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ కూడా తీసి మనం అప్పచెప్పేసాము. ఇంక ఇప్పుడైతే ఇంకా అందరూ మన వాళ్ళందరూ బయలుదేరిపోయాము. మేము బస్సు అయితే పెళ్లికైతే బస్సు మాట్లాడనమాట. మా బళ్ళు కూడా బైకులన్నీ ఇక్కడ పెట్టేసుకొని మనమైతే బస్సు అయితే వెళ్తున్నాము. బస్సు అయితే మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. బస్సు అయితే మాట్లాడారు. ఇప్పుడైతే మనం నందిగామ అయితే వెళ్ళాలండి. బస్సు సరిపోతుంది అన్నమాట. బస్సు పెళ్లి బస్సు అయితే రెడీ చేస్తున్నారు వెళ్ళడానికి. మన వాళ్ళందరూ అయితే లోపల అయితే కూర్చున్నారు అనమాట. ఎక్కేసారు అందరూ. ఇక మన వాళ్ళు అయితే అందరూ అయితే బస్సు అయితే ఎక్కేసారు ఇవ్వండి పెళ్లి కూతురు వెళ్తావా అన్నయ్య. ఇవ్వండి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. ఇప్పుడైతే అందరూ కొంతమంది రావాలి, వెయిట్ చేస్తాం. వాళ్ళు కూడా వస్తే అందరం అయితే బయలుదేరాలి. అందరూ అయితే ఉద్దివారి చిట్టి సామాన్ సంబంధించిన అయితే కొన్ని మనం బ్యాక్ సైడ్ డిక్కీలు అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా కొంతమంది అయితే రావాలి. చెప్పు హాయ్ అని చెప్పు 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 అయితే అంతా రెడీ చేసుకుంటున్నారు బండి అంతా. మనకి పెళ్లి బస్సు తెలుసా రే వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి అక్కడే ఇంకైతే మనకి బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి.
ఇంకా అందరూ వచ్చారు కావాల్సిన అందరూ. అయితే బస్ అయితే మనకు కదిలిపోతుంది. మొత్తానికి బస్ ఫాస్ట్ అయిపోయింది. మామయ్య ఉన్నాడా కదా. అయితే కొబ్బరికాయ కొట్టి అయితే మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇగో మా పిన్ని, ఇగో ఏమో మా అమలత్త, మా పెద్దమ్మ, ఇగో మా పిన్ని, పొట్టోడు పొట్టోడు తీలరా ముట్టున్నా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు Thank you.